ఇప్పుడు ఏమంటున్నారు, సంవత్సరం నుంచి ఇలా ఒక విడత పడాలి ఆల్రెడీ పల్లె. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఒక విడత అంటే ఈ మూడోసారి వేయాలి అంటే 18,000 రూపాయలు ఇప్పటివరకు ఇవ్వాలి. ఒక్కొక్క రైతు ఒకటిలో 18,000 రూపాయలు ఇవ్వాలి ఎకరాకు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. పోనీ 12,000 రూపాయలు ఇచ్చేది ఉంటే ఎట్లా ఇస్తారు? 15,000 రూపాయలు ఇస్తాను ఎవరన్నారు మిమ్మల్ని? ప్రజలు అడిగిరా మిమ్మల్ని? పాతోళ్ళు 10,000 ఇస్తే మీరు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, 15,000 రూపాయలు ఇయ్యక 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి 12,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే 2 విడతలు ఇవ్వాలి, ఇది 3వ విడత అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 18,000 రూపాయలు వేయాలి. మీరు ఏస్తారా ఏరా? మీరు వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికే 12,000 రూపాయలు ఆల్రెడీ వేయాలి. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇంకో విడత వేయాలి, 6,000 రూపాయలు. 12,000 ప్లస్ 6,000 18,000 రూపాయలు ఇవాళ మీరు ఒక్కొక్క రైతు అకౌంట్లో వేయాలి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయకులు అందరికీ ఇస్తామన్నారు. 18,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తారా వేరా? ఈ సంవత్సరం పాటు పైసలను దాచిపెట్టుకొని ఇప్పుడు వేస్తారండి. ఇవాళ ఇదే లెక్కన అంటే 70 లక్షల మంది రైతులకు ఈ 12,000 రూపాయలు చొప్పునేస్తే ఇప్పటివరకు ఈ 18,000 కలుపుకుంటే 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీరు జనవరి 26 రోజు ఈ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారా చెల్లియరా? ఏదో అనామతిగా మేము 12,000 రూపాయలు ఇస్తాం జనవరి 26కి ఇస్తామన్నాడు కాదు. 12,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు 18,000 రూపాయల చొప్పున ఇస్తాము అని మీరు ప్రకటించారా? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 22 లక్షల మందికి రైతు భరోసా అందనే లేదు. 500 రూపాయల బోనస్ 20% కూడా ఎవరికి ఇవ్వనే లేదు. బోనస్ కూడా అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకి ఇస్తున్నారు, మన సన్నబొడ్లు అన్నారు. అది కూడా మోసం చేశారు. అది కూడా 20% రైతులకు కూడా ఇవాళ బోనస్ అందలేదు. ఇది పెద్ద మోసం. ఇది ఇవాళ నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఈ ఒక్కొక్క నిరుద్యోగికి 48,000 రూపాయలు బకాయి పడ్డారు. ఇప్పుడు సంవత్సరం ఒక్కొక్క నిరుద్యోగికి 4,000 చొప్పున 40 లక్షల నిరుద్యోగులకు 48,000 రూపాయలు బకాయి పడ్డారు. ఒక్కొక్క నిరుద్యోగం కూడా 48,000 రూపాయలు పడాలి. ఈ చొప్పున 40 లక్షల మంది నిరుద్యోగులకు 48,000 బకాయి చొప్పున ఇవ్వాలంటే 19,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలి. ఇది 6 గంటల హామీ. ఇది 40 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరి 48,000 రూపాయలు అకౌంట్లు వేయాలంటే 19,200 కోట్లు ఇవాళ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ఇస్తారు? ఎట్లా ఇస్తారు? అది కూడా 26 జనవరి రోజు మీరు ప్రకటించాలి. నిరుద్యోగులు కూడా మీకు ఓటేసిర్రు. ఇలా మహిళలకు 2,500 రూపాయలు చొప్పున ఒక్కొక్క 1 మంది మహిళలకు ఇప్పుడు సంవత్సరమే వాళ్ళకు ఇలా 30,000 రూపాయలు బకాయి పడ్డారు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు ఇవ్వాలి. 1 మంది మహిళలకు వాళ్ళ అకౌంట్లో 30,000 రూపాయలు సంవత్సరం నుంచి 2,500 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఇవాళ సంవత్సరం మొత్తం లెక్క చూస్తే 1 మంది మహిళలకు 2,500 రూపాయలు చొప్పున 30,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఈ 30,000 కోట్ల రూపాయలు 1 మంది మహిళలకు 2,500 చొప్పున జనవరి 26 నాడు చెల్లిస్తామని చెప్పి మీరు ప్రకటించాలి. 6 గ్యారెంటీల హామీ ఇది. మహిళలు మీకు ఓట్లు వేసిర్రు. ఏడవైనా మహిళలు ప్రశ్నిస్తున్నారు. 2,500 రూపాయలు ఇస్తామంటే మేము ఓటు వేసినాం, ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వాలని చెప్పండి.